another ministry that the devil does. సైతాను చేసే ఇంకొక పరిచర్య గురించి మనం చదువుతాం ఇక్కడ. He's called here in 2 Corinthians 4:4 the god of this world. 2 కొరింథీ 4:4లో ఈ యుగ సంబంధమైన దేవత అని వ్రాయబడింది. In the Old Testament we read about many false gods, idols like Baal and others. పాత నిబంధనలో మనం బయలు అలాంటి వారిని, తప్పుడు విగ్రహాలని, తప్పుడు దేవతలను చూస్తూ ఉంటాం. But this is not an idol. కానీ ఇక్కడ ఒక విగ్రహం కాదు ఇది. This is a real person. ఇక్కడ ఒక వ్యక్తి, నిజమైన వ్యక్తి. And he is called by the Holy Spirit the god of this world. పరిశుద్ధాత్మ చేత ఏమని పిలువబడ్డాడంటే ఈ యుగ సంబంధమైన దేవత లేక దేవుడు. He's not the true God who created this universe. ఈ ప్రపంచాన్ని నిర్మించిన నిజమైన దేవుడు కాదు ఆయన. That is the God and Father of our Lord Jesus Christ. మన యేసుక్రీస్తు ప్రభు తండ్రి యొక్క దేవుడు దీన్ని సృష్టించాడు. But God himself calls Satan a god of this world. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే సైతాన్ని ఈ యుగ సంబంధమైన దేవుడు లేక దేవత. That means a lot of people must be worshipping him. అంటే అనేక మంది ఆయన ఆరాధిస్తూ ఉండాలి మరి. Without knowing it. తెలియకుండానే. For example, ఉదాహరణకు a man who worships money is actually worshipping the devil. ఒక వ్యక్తి డబ్బును ఆరాధిస్తూ ఉన్నట్లయితే సైతాన్ని ఆరాధిస్తున్నట్లే. A man who worships sinful pleasure is actually worshipping the devil. పాపం ద్వారా వచ్చే సంతోషాన్ని ఒక వ్యక్తి ఆరాధిస్తున్నట్లయితే సైతాన్ని ఆరాధిస్తున్నట్లే. A man who watches pornography on the computer is actually worshipping the devil. కంప్యూటర్లో బూతు చిత్రాలను చూసేవాళ్ళు సైతాన్ని ఆరాధిస్తున్నట్లే. Some of you may be doing that. బహుశా మీలో కొంతమంది ఆ విధంగా చేస్తున్నారేమో. You must realize that when you watch those dirty pictures on the computer, you are bowing down to Satan and saying, "Oh Satan, I worship you." మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు కంప్యూటర్లో అభూత చిత్రాలు చూసేటప్పుడు ఓ సైతానా నేను నీకు వంగి నమస్కారం చేస్తున్నాను, నేను ఆరాధిస్తున్నానని మీరు చెప్తున్నట్లు. Do you do it? మీరు ఆ విధంగా చేస్తున్నారా? Then you can't worship Jesus Christ. అప్పుడు యేసు ప్రభువుని మీరు ఆరాధించలేరు ఆ విధంగా అయితే. But these things are not taught in many churches. అనేక సంఘాల్లో ఈ విషయాలు బోధించబడట్లేదు. Because sometimes the pastor himself is worshipping the devil. ఎందుకంటే కొన్నిసార్లు ఆ పాస్టర్లే సైతాన్ని ఆరాధిస్తుంటారు. Many pastors love money. అనేక మంది పాస్టర్లు ధనాశ కలిగి ఉంటారు, డబ్బును ప్రేమిస్తుంటారు. They always go after the rich people. వాళ్ళు ఎల్లప్పుడూ కూడా ధనవంతులు వెంట పడుతుంటారు. These are all agents of Satan, even if they call themselves pastors. వాళ్ళు పాస్టర్లని పిలిపించుకున్నా కూడా సైతాను దూతలు. So here, this God of the world, what he does is he blinds the minds of the unbelievers. Unbelieving. ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేస్తున్నాడంటే అవిశ్వాసులైన వారి, ఎవరైతే విశ్వాసులైన వారికి గుడ్డితనం కలుగజేస్తున్నాడు. There's a difference between unbelievers and, like it says here, those who are unbelieving. నమ్మని వారు వేరు, నమ్మలేకపోతున్న వారు వేరు. So he's not just talking about unbelievers here. అవిశ్వాసుల గురించి కాదు ఇక్కడ చెప్తుంది. Anyone who does not believe something in the Bible is called unbelieving. బైబిల్లోని రాయబడిన విషయాలను ఎవరైతే నమ్మట్లేదో వాళ్ళు అపనమ్మకస్తులు, అపనమ్మకం కలిగిన వారు అని చెప్పబడింది. So Satan is always trying to blind people's eyes. సైతాన్ ఎప్పుడు ఏం చేస్తున్నాడంటే మనుషుల గుడ్డితనం కలుగజేస్తున్నాడు. So that they don't see, verse 4, the gospel of the glory of Christ. ఆ విధంగా 4వ వచనంలో ఉన్నట్లుగా దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశించకుండా నిమిత్తం. Now many Christians know only the gospel of the forgiveness of sins. అనేక మంది క్రైస్తవులకు ఏం తెలుసు అంటే వారి పాపాలు క్షమించబడ్డాయి అనే సువార్త మాత్రమే తెలుసు. But the gospel is called here the gospel of the glory of Christ. ఇక్కడ క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము. Have you heard the gospel of the glory of Christ? క్రీస్తు మహిమను కనపరిచే సువార్త గురించి మీరు విన్నారా? You may have understood the gospel of the forgiveness of sins. పాప క్షమాపణ గురించిన సువార్త మీకు అర్థమై ఉండొచ్చేమో. But the god of this world may have blinded your eyes to the gospel of the glory of Christ. క్రీస్తు మహిమను కనపరిచే సువార్త ప్రకాశం మీ మీద ప్రకాశించుకున్నట్టు యుగ సంబంధమైన దేవత మీ కన్నుల గుడ్డితనం కలుగజేసి ఉండొచ్చేమో. What is the gospel of the glory of Christ? క్రీస్తు మహిమను కనపరిచే సువార్త ప్రకాశము అంటే ఏంటి? It is more than forgiveness of sins. అది కేవలం పాపమును క్షమించబట్టు కంటే ఎంతో ఎక్కువైనది. If I were to use an illustration, నేను ఒక ఉదాహరణ తీసుకోవాలనుకుంటే, we clean a cup, that is the forgiveness of sins. ఒక పాత్రను మనం శుభ్రపరుస్తాము, అది పాప క్షమాపణకు సాదృశ్యము. When that cup is filled ఎప్పుడైతే ఆ పాత్ర నింపబడిందో with the nature of Christ,
That is the glory, gospel of the glory of Christ. ఎప్పుడైతే క్రీస్తు యొక్క స్వారూప్యంతో ఆ పాత్ర నింపబడుతుందో అది క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము. Many of you may have had the cup cleaned by the blood of Jesus Christ. మీలో అనేక మందికి క్రీస్తు యొక్క రక్తం ద్వారా మీ పాత్రలు పరిశుభ్రపరచబడి ఉండొచ్చు. Why do you clean a cup at home? మన ఇంట్లో పాత్రను ఎందుకు శుభ్రపరచుకుంటాం? You don't clean a cup just to put as a decoration in your almirah cupboard. మీ ఇంట్లో ఏదో అలమారాలో పెట్టుకోవడానికి కేవలం వాటిని శుభ్రపరచుకోరు. No, you clean a cup to pour something into it to drink at the table. మీ పాత్రను ఎందుకు శుభ్రపరచుకుంటారంటే ఏదైనా త్రాగటానికి మనం బల్ల మీద పెట్టుకుంటాం. So why does the Lord clean our heart with the blood of Jesus from all sin? యేసు ప్రభు రక్తంతో మన హృదయాలను ఎందుకు దేవుడు కడుగుతాడు? Is it just to keep it empty? ఏదో ఖాళీగా ఉంచడానికా? No. లేదు. That is the gospel of the forgiveness of sins. అది కేవలం పాప క్షమాపణకు సంబంధించిన సువార్త. How your heart can be cleansed. నీ హృదయం ఏ విధంగా పరిశుభ్రపరచబడిందో. That's very important because it is the first step. అది ఎంతో మంచిది, ప్రాముఖ్యమైనది, ఎందుకంటే అది మొదటి మెట్టు కాబట్టి. See, if you want to give a cup of milk to your child, మీ బిడ్డలకు ఒక పాత్ర నిండా పాలు ఇవ్వాలనుకుంటే, and the child brings the cup to you, ఆ బిడ్డ మీ దగ్గరికి పాత్ర తీసుకొచ్చినప్పుడు, "Mommy, please give me some milk." అమ్మ నాకు కొన్ని పాలు ఇవ్వు. And you look into that cup, it is full of muck and dirt and rubbish. ఆ పాత్రలోనికి మీరు చూసినప్పుడు ఎంతో మురికి ఉంది అందులో. Will you pour the milk into that? అందులో పాలు పోస్తారా మీరు? No. లేదు. You'll say, "My child, I have to clean this first." ముందు దీన్ని నేను శుభ్రపరచాలి అని చెప్తారు. So when we come to God with our heart, and the Lord says, "I have to clean you up first." మన హృదయంతో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు కూడా అదే చెప్తాడు, నీ హృదయాన్ని మొట్టమొదటి నేను పరిశుభ్రపరచాలి. That is the first step. అది మొట్టమొదటి మెట్టు. That is the good news that our heart can be cleaned. మన హృదయాలు పరిశుభ్రపరచబడగలవు అనేది మంచి సువార్త. That itself is a very good news that our dirty heart can be cleaned. మన మురికి హృదయాలు పరిశుభ్రపరచబడతాయి అనేది ఎంతో గొప్ప శుభవార్త అది. But the gospel of the glory of Christ is more than that. కానీ క్రీస్తుని మహిమ కనపరచు సువార్త ప్రకాశం అనేది ఇంకా గొప్పది. Just like the mother pours the milk and fills up the cup and gives it to the child. ఆ తల్లి ఏ విధంగా పాలు పోసి ఆ పాత్రలో బిడ్డకి ఇస్తుందో, God wants to give us the greatest thing anybody can get. దేవుడు కూడా మనకి ఎవరైనా పొందదగిన అతి గొప్పది మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. What do you think is the greatest gift God can give you? దేవుడు ఎవరికైనా ఇవ్వగలిగిన అతి గొప్ప బహుమతి ఏంటని మీరు అనుకుంటున్నారు? Some of you think if God gives you a better house, that's a great gift. కొంతమంది మీరు అనుకోవచ్చు దేవుడు ఇచ్చే గొప్ప బహుమతి ఇల్లే అని, or a promotion in your job, లేకపోతే నీ ఉద్యోగంలో పదోన్నతి అని, or a better job, లేక ఇంకా మంచి ఉద్యోగం అని, or a job in a foreign country. లేక బయట పాశ్చాత్య దేశాల్లో మంచి ఉద్యోగం అని. Those are what worldly people think are gifts of God. ఈ లోక సంబంధులు ఈ విధంగా అనుకుంటారు ఇవి దేవుడిచ్చిన వరాలని, బహుమతులని. And unfortunately many believers are also praying to God only for these things. కానీ దురదృష్టవశాత్తు అనేక మంది విశ్వాసులు కూడా దేవునికి వీటి గురించే ప్రార్థన చేస్తున్నారు. But that's not what we are supposed to pray for. మనం ప్రార్థన చేయాల్సింది వాటి గురించి కాదు. If you read in the letters, very often Paul says to the believers, "I am praying for you certain things." పత్రికలు మనం చదువుతూ ఉంటే పౌలు అనేకసార్లు ఈ విధంగా చెప్తూ ఉంటాడు, మీ గురించి, మీకోసం వీటి గురించి ప్రార్థన చేస్తున్నాను. Many times to the Ephesians, Philippians, Colossians, he says, "I am praying for you certain things." అనేకసార్లు ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రికలు వీటి గురించి ప్రార్థన చేస్తున్నాను. He prayed for the churches he planted. సంఘముల గురించి, ఆయన నాటిన సంఘముల గురించి ప్రార్థన చేస్తుండేవాడు. Have you noticed what he prays for? కానీ ఆయన వేటి గురించి ప్రార్థన చేస్తున్నాడో మీరు గమనించారా? Do you ever find Paul praying, "I pray that all of you will get good jobs"? మీ అందరికి మంచి ఉద్యోగాలు రావాలని నేను ప్రార్థన చేస్తున్నాను అని ఎక్కడైనా ఉందా బైబిల్లో? "I pray that all of you will get better houses to live in"? మీ అందరికి మంచి శ్రేష్టమైన ఇల్లు రావాలని ప్రార్థన చేస్తున్నాను. "I pray that all of you will get a better salary"? మీ అందరికి మంచి జీతాలు రావాలని ప్రార్థన చేస్తున్నాను. He doesn't even pray that all of you will have better health. మీ అందరికి మంచి ఆరోగ్యం ఉండాలని కూడా ఎప్పుడు ప్రార్థన చేయలేదు. But if you were to look at all the prayers that believers pray nowadays, కానీ ఈ రోజుల్లో విశ్వాసులు అందరూ చేసే ప్రార్థనలు మనం గమనించినట్లయితే these are the things they pray for. వారు ప్రార్థన చేసేది వీటి గురించే. They go to some servant of God, "Please pray that I'll get this job." వాళ్ళు ఒక దైవదాసుని దగ్గరికి వెళ్ళి నాకు ఈ మంచి ఉద్యోగం వచ్చినట్లు ప్రార్థన చేయండి "Please అంటారు. pray I'll get a visa for some country." లేకపోతే ఒక దేశానికి వెళ్ళడానికి వీసా రావాలి, ప్రార్థన చేయమంటారు. "Please pray that my son will get a good marriage partner." మా అబ్బాయికి మంచి వివాహ భాగస్వామి వచ్చినట్లు ప్రార్థన చేయమంటారు. And many earthly things. "I get a better house." అనేక భూ సంబంధమైన వస్తువులు, నాకు మంచి ఇల్లు కావాలి. Even if they don't say it, that is in their heart. వాళ్ళు పైకి చెప్పకపోయినా వాళ్ళ హృదయాల్లో ఉండేది అదే. Some people don't say it because they say, "If I say it I will look like an unspiritual person." వాళ్ళు పైకి చెప్పరు, ఎందుకంటే ఒకవేళ ఆ మాట చెప్తే నన్ను అంత ఆత్మీయుడు అనుకోరని. But they have it in their heart. కానీ వాళ్ళ హృదయాలు అవే ఉంటాయి. Now I'll tell you how God takes care of his children.
దేవుడు తన బిడ్డలను ఏ విధంగా చూసుకుంటాడు నేను చెప్తాను. Jesus said, you seek God's kingdom first and the other things will be added to you. నీవు దేవుని రాజ్యాన్ని మొదట వెతికితే అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని యేసు ప్రభు చెప్పారు. All the earthly things we need, God says, that is like a bonus I'll give you. మనకు అవసరమైన ప్రతి భూ సంబంధమైన వస్తువుని మీకు ఉచితంగా నేను ఇస్తాను అంటున్నాడు ప్రభు. See, like you work in an office, మనం ఆఫీసుల్లో they పనిచేస్తుంటాం. tell you this is your salary. మీ జీతం ఎంత నెలకు, But they will not tell you how much bonus you get because that depends on how the company does. మీకు ఎంత బోనస్ ఇస్తామని వాళ్ళు చెప్పరు. అది ఆ కంపెనీ ఏ విధంగా చేస్తుందో దాన్ని బట్టి ఉంటుంది. Some companies, zero bonus. కొన్ని కంపెనీలు అసలు బోనస్ ఇవ్వరు. Some companies, 1 month salary bonus at the end of the year. కొన్ని కంపెనీలు ఏమో సంవత్సరం చివరిన ఒక నెల జీతం బోనస్ గా ఇస్తారు. Some good companies may give more bonus. కొన్ని మంచి కంపెనీలు ఇంకా ఎక్కువ బోనస్ గా ఇస్తారు. But none of you work for bonus. కానీ బోనస్ కోసం ఎవరు మీలో పనిచేయరు. You work for a salary. మీరు జీతం కోసం మాత్రమే పనిచేస్తారు. When you go for an interview, మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు you don't ask what is my bonus, you ask what is my salary. నాకు ఎంత బోనస్ ఇస్తారని మీరు అడగరు, కానీ ఎంత జీతం ఇస్తారని అడుగుతారు. See, salary is the main monthly thing. Bonus is an extra. You may get it, you may not get it. జీతం అనేది ప్రతి నెల వచ్చేది. బోనస్ అనేది నీకు వస్తుందో రాదో ఎంత వస్తుందో కూడా తెలియదు. Now for worldly people, ఈ లోకస్తులకైతే the salary they want from God is earthly things. దేవుని దగ్గర నుండి వాళ్ళు అడిగే జీతం ఏంటంటే ఈ భూ సంబంధమైన వస్తువులు. Worldly Christians, వాళ్ళు లోక సంబంధమైన క్రైస్తవులు. Lord, I've given my heart to Christ now. ఓ ప్రభువా, నేను ఇప్పుడు నా హృదయాన్ని మీకు ఇచ్చాను, I want a salary. నాకు ఇప్పుడు జీతం కావాలి. That is house, అదేంటంటే ఇల్లు, good job, మంచి ఉద్యోగం, regular promotion. ఎప్పుడు పదోన్నతులు. My children must do well in school. నా పిల్లలందరూ పాఠశాలలో బాగా చదవాలి. They must get good jobs, good marriage partners. వాళ్ళందరికీ మంచి ఉద్యోగాలు రావాలి, మంచి జీవిత భాగస్వాములు రావాలి. And so many earthly things. I also want a car. ఇవన్నీ భూ సంబంధమైన వస్తువులు. నా కారు కూడా కావాలి. My car is now old. I want a new car. నా పాత కారు అయిపోయింది, ఇప్పుడు కొత్త కారు కావాలి. Lord, this is my salary. ఓ ప్రభువా, ఇది నా జీతం. That is a worldly believer. వాళ్ళు లోక సంబంధులైన విశ్వాసులు. Now here is a spiritual believer. ఇక్కడ ఆత్మ సంబంధమైన విశ్వాసం ఉన్నాడు. You know what he wants as salary? అతనికి జీతంగా ఏమడుగుతాడో తెలుసా? Lord, I want to overcome sin in my life. ఓ ప్రభా, నా జీవితంలో పాపాన్ని నేను జయించాలి. I'm such a slave to anger, ఓ ప్రభా, కోపానికి ఎంతో బానిసగా నేను ఉన్నాను. to dirty thoughts, మురికి తలంపులకు, to pornography, బూతు చిత్రాలకు, and anxiety. ఎప్పుడు నేను చింతపడుతూ ఉన్నాను. And I complain so much at home. ఓ ప్రభా, నా ఇంట్లో ఎన్నో ఫిర్యాదులు ఉన్నాయి నాకు. Please give me my salary to free me from these sins. ఓ దేవా, ఈ పాపములన్నిటిని విడుదల దయచేసి అది నాకు జీతంగా ఇవ్వు. And give me your nature. మరియు మీ స్వారూప్యమును స్వభావమును నాకు ఇవ్వండి. That is my salary. అదే నా జీతం. And you know what God does? దేవుడు ఏం చెప్తాడు తెలుసా? He gives him his salary. ఒక జీతంగా మనకి ఇస్తాడు వాటిని. And he also gives a bonus. బోనస్ కూడా ఇస్తాడు. అప్పుడు The bonus is house, job, car, all the other things. బోనస్ ఏంటంటే ఇల్లు, ఉద్యోగం, కారు, ఇలాంటివన్నీ. What worldly believers are seeking as salary, the spiritual believer just gets as a bonus. కానీ లోక సంబంధమైన క్రైస్తవులు అయితే అదే జీతంగా వెతుకుతున్నారు, కానీ ఆత్మ సంబంధులైన విశ్వాసులకు అది బోనస్. So isn't it better to seek God's kingdom first? దేవుని రాజ్యాన్ని మొట్టమొదటి వెతకటం మంచిది కాదా? Because then you get God's kingdom plus these other things. అప్పుడు నీకు దేవుని రాజ్యం వస్తుంది, ఇవన్నీ కూడా అనుగ్రహించబడతాయి.